నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు గాంధీ భవన్లో జరిగిన ప్రోగ్రాంలో భాగంగా హిందూ దేవుళ్లను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. సో మరి దీన్ని హిందూ సంఘ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు ఖండిస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఏదైతే నాంపల్లికి సంబంధించిన ఎంఐఎం ఎమ్మెల్యే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మా టైం వస్తే మాత్రం హిందువులు తిరగడానికి గల్లీలు కూడా సరిపోవంటూ వ్యాఖ్యలు ఇస్తారు. సో ఈ రెండింటి అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ రాము యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి ముందుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా వస్తున్నారు అంటే దేవుళ్ళను ఉద్దేశించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒక దేవుడు, ఇద్దరు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకరికి, తాగేటోళ్ళకి తినేటోళ్ళకి అని చెప్పేసి మాట్లాడతాను. సో ఏంటి దీనిపై ఎట్లా స్పందిస్తారు? అంటే ఈ నకిలీ గాంధీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీని, యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ ఈ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది నకిలీ కాంగ్రెస్ పార్టీ. గాంధీలు నకిలీలే, పార్టీ కూడా నకిలీ పార్టీయే. అంటే చరిత్ర మొత్తం పుట్టలకు వెళ్తే పార్టీ నకిలీ పార్టీ, గాంధీలు నకిలీ గాంధీలు. నకిలీల గాంధీల వారసత్వమే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. దానిలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి పుట్టుక ఎక్కడి నుంచి జరిగింది, ఆయన ప్రయాణం ఏంది, ఆయన రాజకీయ పరిణామాల్లో మనందరూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంటే రాజకీయ మనుగడ కోసం ఎంత దిగజారైనా మాట్లాడతాడని రేవంత్ రెడ్డి ఈరోజు వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతా ఉంది. ఎందుకంటే హిందీ దేవి దేవతలు ఎంతమంది ఆయనకు తెలియదా? నిన్న మొన్న హోమం చేసిండు, పూజలు చేసిండు, సత్యనారాయణ వ్రతం చేసిండు, కార్తీక మాసాలలో వనభోజనాలకు పోయొచ్చాడు. అంటే ఏ పూటకు ఆ మాట రేవంత్ రెడ్డి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. మసీద్కి పోతారు, టోపీ పెట్టుకుంటారు, చర్చికి పోతారు, ఇంకో ప్రార్థన చేస్తారు, హిందీ దేవతల కాడికి వస్తారు, బొట్టు పెట్టుకుంటారు, అయ్యప్ప స్వామి మాలేసుకుంటారు, అవసరమైతే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అంటే కేవలం పొలిటికల్ ఎగ్జిస్టెన్సీ కోసం ఎంతవరకైనా దిగజారుతారని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను చూస్తే అర్థమవుతా ఉంది. ఎందుకంటే దేవి దేవతల పైన చాలా వక్రీకరించి మాట్లాడడం అతి బాధాకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ గారి ఒక పార్టీ నాయకులు కానీ చాలాసార్లు మాట్లాడారు. ఎక్కడెక్కడ మాట్లాడారు అక్కడ పాతాలోకంలోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే హిందువులు స్పందించారని కాదు, స్పందించడం ప్రారంభిస్తే కాంగ్రెస్ పార్టీ కాదు కదా, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఆల్రెడీ 2-3 రాష్ట్రాలకు పరిమితమైంది. ఈ 2-3 రాష్ట్రాలు అక్కడక్కడ చెప్పుకోవడానికనే ఉన్నది, అది కూడా ఓటుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే ఎట్లా చూడొచ్చు మరి వరుసగా అయితే మన జూబ్లీస్లో మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, అంటే కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ, ముస్లిం అంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా గోరక్షకులపై దాడి కావచ్చు, గుళ్ళపై దాడి కావచ్చు, ఇలా వరుసగా జరుగుతూ ఉన్నాయి. సో ఎట్లా చూడొచ్చు అంటారు అని అంశాలు ఇట్లా మాట్లాడుతారు? అంటే రేవంత్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, మనకి ఇంకా అర్థం కావట్లే. గ్రామాల్లో ఉన్న హిందువులు కావచ్చు, ఆ పట్టణంలో ఉన్న హిందువులు కావచ్చు, ఎవరైతే అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలు ఉన్న హిందువులు కూడా ఒక్కసారి బొట్టు పెట్టుకునే ముందు, దేవుని గుడికి వెళ్ళి పూజించే ముందు మనము నకిలీ గాంధీల పార్టీలో ఉన్నాం లేకపోతే నకిలీ హిందువుల పార్టీలో ఉన్నామని ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డే కన్ఫర్మ్ అయ్యింది ఏమని, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే మజ్లీస్ పార్టీ. అదేవిధంగా మజ్లీస్ పార్టీ ముసుగులో ఉన్న మజ్లీస్ గుండాలని రక్షించే పార్టీ ఏదైతే ఉందంటే ఈ దేశంలో అది కేవలం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ యొక్క మనుగడ కేవలం ముస్లిం మజ్లీస్ గుండాల అనుచరుల ఆధారంగానే ఉన్నదని మరోసారి రుజువైంది. ఫిరోజ్ ఖాన్ పార్టీ కాబట్టి మజ్లీస్ గుండాలు మాట్లాడే తీరు చూస్తూ ఉంటే అంటే గుండాల మాదిరిగా ఎవరైతే అక్బర్ ఓసిద్దీన్ కానీ ఓసిద్దీన్లు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడతారు సిగ్గు లేకుండా, కాన్స్టిట్యూషన్ పవర్స్, ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతారు. ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడేటప్పుడు అబ్యూస్మెంట్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏముంది మీకు? అంటే మీరు ఏదైతే కాన్స్టిట్యూషన్ మీద ఒట్టేశారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారని పదే పార్లమెంట్లో మాట్లాడుతుంటే మనం చూస్తాం ఎంతో వీళ్ళకు రాజ్యాంగం పట్ల ఎంతో గౌరవం ఉందని. ఆ గౌరవం ఇప్పుడు లేదా? ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఈ మజ్లిస్ గుండాలను ఇట్లా మాట్లాడుతూ ఉంటే, అదే ఇవాళ హిందువులు ఆ మాదిరి మాట్లాడితే వెంటనే తీసుకుపోయి జైలు వేస్తారు. అంటే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు బలమైన నిర్ణయం తీసుకోరు. కిరణ్ కుమార్ రెడ్డి అక్షరాల సరే కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటికీ ఒక మొగోడు మాదిరిగా నిర్ణయం తీసుకున్నాడు, తీసుకుపోయి లోపల వేసి పడేసాడు. అట్లా రేవంత్ రెడ్డి నిజమైన హిందూ అయి ఉంటే, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి హిందువుల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ మజ్లిస్ కుక్కలను తీసుకుపోయి ఎమ్మటే జైల్లో వేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద కేసులు కట్టాల్సిన అవసరం ఉంది, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అవసరమైతే
వారి యొక్క ఎన్నికను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. సో అంటే మొన్న ఏదైతే అయ్యప్ప మాల వేసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్పై మెమో జారీ చేయడం జరిగింది, దానికి సంబంధించి మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని లాఠీ చార్జ్ కావచ్చు, అరెస్టులు కూడా చేసిన పరిస్థితి. సో మరి ఎట్లా చూడవచ్చు అంటే హిందువులు ఇప్పుడు గోరక్షకుల కోసం పోరాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు, కొడతా ఉన్నారు. ఇటు స్వాముల గురించి కొట్లాడుతుంటే అరెస్టులు, కొట్లాటలు. సో ఎట్లా ఒక పక్క ప్రజాపాలన అంటా ఉన్నారు, మరి ఇదంతా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది, ఏం చెప్తారు? అంటే ఈరోజు ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో మేధావి సామాజిక వర్గం కొంతమంది మౌనంగా ఉండడమే దీనికి ప్రమాదం. ఎందుకంటే ఈరోజు ఇవాళ వీధిలో కుక్క చనిపోతా కూడా స్పందిస్తూ ఉంటారు, కానీ ఇదే సనాతన ధర్మం మీద అడుగడుగున దాడి జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాల నుంచి దేవాలయాల మీద దేవి దేవతలపైన వక్రీకరించి మాట్లాడము, అదేవిధంగా అయ్యప్ప మాల అతి పవిత్రమైన అయ్యప్ప మాల వేసే వాళ్ళపైన ఆంక్షలు, అదేవిధంగా గణపతి మండపాల దగ్గర ఆంక్షలు, నవరాత్ర సమయంలో ఆంక్షలు, అడుగడుగున ఆంక్షలు. ఇవాళ వాళ్ళకు ఇఫ్తార్ పార్టీలు పెడుతుంటే ఆంక్షలు ఉండవు. రేపు వచ్చే మాసంలో ఈ మాసంలో డిసెంబర్ 25లో మనకి ఏదైతే చర్చిలు అనధికారికంగా చర్చిలు ప్రతి ఇల్లు ఒక చర్చిగా కొనసాగుతుంది, దాని మీద ఆంక్షలు ఉండవు. ఎందుకంటే 80% ఉన్న హిందువులేమో మౌనంగా ఉండాలి. అన్ని రాజకీయ పార్టీల మెప్పు కోసం, రాజకీయ నాయకుల మెప్పు కోసం మనకు కోపం వచ్చినప్పటికి కూడా కోపాన్ని తగ్గించుకొని మనం ఉండాలి. వాళ్ళ మీద మాత్రం ఒక్క మాట మాట్లాడితే అదే రాజకీయ నాయకులు ఎలాంటి స్పందన ఉందో మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఫైనల్గా ఏం చెప్పదలుచుకో, మరి ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే ఎట్లా చూడవచ్చు అంటారు? మరి అంటే ఇప్పుడు నాంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, ఏం చేయబోతున్నారు మరి రాబోయే రోజులలో? అంటే ఎవరైతే పొద్దున్న లేస్తే రాజ్యాంగం అనే పదం వాడాలంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ పైన గౌరవం ఉంది అని, లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన గౌరవం ఉంది అని, లేకపోతే ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఒకటి కాన్స్టిట్యూషన్ మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. రెండవ అంశం ఏంటంటే సోకాల్డ్ సెక్యులరిస్ట్ కావచ్చు, సూడో సెక్యులరిస్టులు కూడా ఇలాంటి అంశాలపైన ఎందుకు స్పందించారు అంటే ఇది ఇంకోటండి, ఈ దేశం వీళ్ళేం కొన్కిస్గా కొట్టంగా వీళ్ళతో ఏం కాదు. ఎందుకంటే ఈ దేశం మీద కొన్ని వందల సంవత్సరాల నుంచి దాడి జరుగుతూనే ఉంది. ఈ దేశం మీద, ఈ ధర్మం మీద, ఈ సంస్కృతి మీద దాడి జరుగుతూనే ఉంది. నలంద విశ్వవిద్యాలయంలో కొన్ని వేల పుస్తకాలను తగలబెట్టినారు, అయినా కూడా ఇంచు కూడా సనాతన ధర్మాన్ని కదిలించలేకపోయి. ఈ కోన్కీస్క గొట్టంగాలతో ఏమైతే వాడు అంటుండు, వీధులు జరిపోవు మేము పరిగెత్తడం. అరే బిడ్డ నువ్వు గప్పటిదాకేందుకు 15 నిమిషాలు అంటాడు, ఒకడేమో వీధులు అంటాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపే యుద్ధం ప్రకటించారు కొడుక. హిందువులు వర్సెస్ ముస్లిమ్స్ అని రేపు మీకు నిజంగా కాన్స్టిట్యూషన్కి వస్తే ఆ పవర్సు, లేకపోతే కాన్స్టిట్యూషన్ పైన నమ్మకం, రెస్పెక్ట్ పక్కన పెట్టండి. భారతీయ జనతా పార్టీ ఒక్క కార్యకర్తలే కాదు, అతీతంగా రాజకీయాలకు అతీతంగా తిరగబడడం స్టార్ట్ అయితే వీళ్ళు ఒకటే నిమిషమే, వాళ్ళు 15 నిమిషాల సమయం ఇచ్చారు, ఒకటే నిమిషాలు ఇలా భూస్థాపితం అవుతారు వీళ్ళు. అది ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిది. అండ్ రాష్ట్ర డీజీపీ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఇలాంటి కఠినంగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. అది వాళ్ళకే ప్రమాదం. భారత్ మాతాకి జై.